హెవీగా ఉంది. ఆయన ఫ్యాన్స్ నచ్చితేనే హిట్ అవుతుంది, లేకపోతే పట్టు అవుతుంది. ఒక్కడు కూడా లేదు ప్లస్ లేవు. బాగా మైనస్ ఏమనిపించింది అంటే ఇట్ట ఉన్న దేవరకొండ కళ్ళు మూసి తెరిచినంత మాత్రాన్ని ఇట్లా అయిపోయాడు. ఎంత 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 సినిమా అంటే మ్యాజిక్ ఉండాలి, లాజిక్ ఉండాలి, కానీ మరీ అంత ఉండొద్దు. దాని మధ్యలో వాకింగ్ ఇప్పుడు భద్రాచలం ఉన్నది, వానితోటి ఫైట్ చేసే బదులు వాడు ఎక్సర్సైజ్ ఒకటే చరణం ఒకటే మరణం గెలుపు పొందే వరకు తిరుగులేదు వరకు. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ చేస్తాడు. ఏం చేయకుండా ఇట్లా ఉన్న దేవరకొండ ఒకేసారి కళ్ళు మూసి తెరిచినంత చేపట్ల గడ్డం పెరిగిపోయింది, ఇంత లాభం అయిపోయింది. రియల్ చెప్పాలంటే సినిమా చాలా బాగుంది. అసలు వన్ మ్యాన్ షో ఆయన ఒక ఆయననే ఇట్లాంటి క్యారెక్టర్ ఇట్లాంటి సినిమాని తీసుకోవడం మనోడు చెప్తాడు మధ్యలో ఈయన అసలు సినిమా రియల్ గా చెప్తున్నా. సినిమా వెళ్ళే బాత్రూమ్ లో కూర్చొని ఉండేనా, ఇంటర్వెల్ లో నేను పోయి చూస్తే బాత్రూమ్ లో ఉండేనా. ఫస్ట్ లా ఏదో అర్జెంట్ వాష్రూమ్ వచ్చిందని పోతే బాత్రూమ్ లో కూర్చుండే. అసలు సినిమానే చూడలేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో బక్క ఉండు దొబ్బ ఉండు అనేసి అంటుండు తప్ప వన్ మ్యాన్ షో మొత్తం హీరోది. అసలు సినిమానే చూడలే. అయినా నేను సినిమాకి రివ్యూ చెప్పాలన్నా మినిమం డిగ్రీ ఉండాలి. విషయం అయితే అదన్నా అది చూడలే. వాళ్ళ డబ్బులు పెట్టుకుని వాళ్ళు చూస్తే నేనే కూర్చుంటానా. నేను అదే ఏవి అని చెప్పిన కదా. నేను ఏం చెప్పినా సినిమా ఏవి ఉందన్న అని చెప్పినా లేదా. మ్యూజిక్ సూపర్ ఉంది, మ్యూజిక్ బాగుంది, దాంట్లో ఏం లేదు. కానీ సినిమా ఏవి ఉన్నది. మన ఏది దేవరలో ఉన్న సముద్రమే ఉన్నది, అందులో ఉన్న పడవలే ఉన్నాయి, అందులో ఉన్న ఆదివాసులే ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక మేనరేజే ఉందన్న. ఎన్టీఆర్ అంటే ఏంటి, డాన్స్ అంటారు. ఇట్లాంటి ఏంటి, ఇట్లాంటి ఏంటి పవన్ కళ్యాణ్, ఇట్లాంటి ఏంటి పుష్ప, ఇట్లాంటి ఏంటి ఒక మేనరేజే ఉంది కదా. ఇప్పుడు ఈయన కూడా ఒక హగ్గులు ఒక ముద్దులు రొమాంటిక్ క్రియేట్ చేసుకున్నాడు, అందుకనే ఫ్యాన్స్ అయ్యారు కదా ఈయనకి. అవునా కదా. అర్జున్ రెడ్డితో వీటితోటే ఈయన ఫ్యాన్స్ వచ్చారు కదా, అవునా కదా. మరి ఇందులో అట్లా లేదు. అందు గురించి నేనేం చెప్తాను అంటే ఆయన ఫ్యాన్స్ నచ్చితేనే హిట్ అవుతుంది, లేకపోతే పట్టు అవుతుంది. నేను అనేది కూడా అదే అన్నా. బాగా హెవీ ఉంది సినిమా అదే. ఇప్పుడు అన్న వెంకటేష్ ఉన్నాడు అన్న సినిమా, ఏ సినిమాలో అయినా భార్య ఉంటది, పిల్లలు ఉంటారు, కామెడీ ఉంటది. మరి ప్రతి సినిమా ఎందుకు హిట్ అవుతుంది అన్న చెప్పు మరి. అవునా కదా. ప్రతి సినిమా ఫ్యామిలీ సినిమా, బిడ్డ ఉంటది, కొడుకు ఉంటాడు, పెండ్లం ఉంటది, అన్ని ఉంటాయి, కామెడీ ఉంటది. ప్రతి సినిమా హిట్ వెంకటేశ్వరి. మరి అన్ని సినిమాలు ఒక తీరునే ఉంటాయి కదా, మరి ఎందుకు హిట్ అవుతున్నాయి. ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాలు కొన్ని లక్షల లవ్ స్టోరీలు వచ్చినాయి, కొన్ని లక్షల లవ్ స్టోరీలు వచ్చినాయి, ఎందుకు హిట్ అవుతున్నాయి. అవునా కదా. మరి హిట్ అయితే అన్న బాగుంటాయి. ఇప్పుడు తాండేల్ హిట్, 100% లవ్ స్టోరీ హిట్, రెండు అట్లా లేదనే ఇప్పుడు ఇంతసేపు చెప్పేది నేను. అన్ని బాగున్నాయి అన్న, కానీ బాగా అట్లా బాగా సీరియస్నెస్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం సీరియస్ ఒకటి. రెండోది దేవర కాపీ లాగా ఉన్నది అది.